నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. నమస్కారం. డైలీ పంచాంగం రాశి ఫలితాలకు ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆగస్టు 16, 2026 ఆదివారం రోజున మీ రాశికి అదృష్టం ఎలా ఉండబోతుంది? ఉద్యోగంలో మార్పులు వస్తాయా? వ్యాపారంలో లాభాలు కలుగుతాయా? ఆర్థికంగా డబ్బులు కలిసి వస్తుందా? ప్రేమ, కుటుంబ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంతేకాదు, ప్రతి రాశి వారికి ఈరోజు చేయాల్సిన చిన్న పరిహారం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం. ముఖ్యంగా మీ రాశి ఫలితం మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యుల రాశి ఫలితాన్ని కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేషరాశి ఫలితం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలని అనుకుంటున్న ఒక ముఖ్యమైన పని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరు మంచి గుర్తింపు రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి మాట్లాడడం మంచిది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనాన్ని అందించవచ్చు. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి ఓం సూర్యనారాయణాయ నమః అని 11 సార్లు జపించండి. వృషభ రాశి ఫలితం. వృషభ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యే రోజు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది. మీపై నమ్మకం పెంచుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించవచ్చు. గతంలో చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించి ఒక నెయ్యి దీపం వెలిగించండి. మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి ఈరోజు తెలివితేటలతో వ్యవహరించాల్సిన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించండి. ఆర్థికంగా సాధారణంగా స్థితి ఉంటుంది. అనవసరమైన వస్తువులు కొనుగోలుకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయం. మీరు చేయవలసిన చిన్న పరిహారం: వినాయకుడిని పూజించి గరికని సమర్పించండి. కర్కాటక రాశి ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ సామర్థ్యంతో పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు. వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరి నుంచి మంచి సమాచారం అందించవచ్చు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శివుడిని నీటితో అభిషేకం చేసి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. సింహరాశి ఫలితం. సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. ఇతరులతో కలిసి చేసే పనులలో లాభం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించండి. కుటుంబంలో మీ నిర్ణయాలకు పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఉదయం సూర్యుడికి రాగి పాత్రతో నీటిని సమర్పించండి. కన్యా రాశి ఫలితం. కన్యా రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం లభించే రోజు. ఉద్యోగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పనితీరును ఇతరులు
ప్రశ్నిస్తారు. వ్యాపారంలో చిన్న లాభాలు వచ్చినా భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులకు మంచి రోజు. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: గణపతికి పచ్చి పెసలు లేదా పచ్చని పండును సమర్పించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా విషయాలలో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. మీరు వేసే ఒక ముఖ్యమైన అడుగు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇతరుల హామీలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, కుటుంబ విషయాలలో ఆనందం పెరుగుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించి సాయంత్రం ఒక దీపం వెలిగించండి. వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఓర్పు చాలా అవసరం. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని తెలివిగా పరిష్కరించగలుగుతారు. వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇతరులతో పోల్చుకొని నిర్ణయాలు తీసుకోకుండా మీ ప్రణాళికపై దృష్టి పెట్టండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అవసరం లేని అప్పులు చేయకండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలలో తొందరపాటు లేకుండా చూసుకోండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: హనుమంతుడిని స్మరించి ఓం హనుమతే నమః 11 సార్లు జపించండి. ధనుసు రాశి ఫలితం. ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు దూర ప్రాంతముల నుంచి లేదా కొత్త వ్యక్తుల నుంచి ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా మంచి మార్పు కనిపించవచ్చు. గతంలో ఆగిపోయిన డబ్బు విషయంలో కదలిక రావచ్చు. ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. చిన్న పరిహారం: గురువును స్మరించి పసుపు రంగు పండును లేదా పసుపును దానం చేయండి. మకర రాశి ఫలితం. మకర రాశి వారికి ఈరోజు పట్టుదలే విజయానికి కారణం అవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. మొదట కొంత ఒత్తిడిగా అనిపించినా అదే మీకు మంచి గుర్తింపును తీసుకురావచ్చు. వ్యాపారంలో పాత సమస్యలు ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చును అదుపులో ఉంచండి. ముఖ్యంగా అవసరం లేని కొనుగోళ్లకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శనిదేవుడిని స్మరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు దారి తీస్తాయి. ఉద్యోగంలో మీరు చేసే కొత్త ప్రయత్నంపై అధికారుల దృష్టి ఆకర్షించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. టెక్నాలజీ లేదా కొత్త విధానాలను ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆర్థికంగా అనుకోని ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. స్నేహితులు లేదా సన్నిహితుల నుంచి మంచి సహాయం లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శివుడిని స్మరించి నల్ల నువ్వులు కొద్దిగా దానం చేయండి. మీనరాశి ఫలితం. మీనరాశి వారికి ఈరోజు ఉన్న కొన్ని కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీ పని విషయంలో మంచి మార్పు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశం రావచ్చు. కొత్త వ్యక్తితో ఏర్పడే పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు విషయంలో శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శ్రీ మహావిష్ణువును స్మరించి పసుపు పువ్వులతో పూజ చేయండి. మొత్తంగా చూసుకుంటే 12 రాశుల ఫలితాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యంగా గుర్తుంచుకోండి, రాశి ఫలాలు సాధారణంగా జ్యోతిష్య సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు.
ఈరోజు మీ రాశి ఏది? మీ రాశి ఫలితం ఎలా ఉంది? కామెంట్లో మీ రాశి పేరు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాల పంచాంగం మరియు జ్యోతిష్య విషయాలకు తెలుసుకోవటానికి డైలీ పంచాంగ రాశి ఫలితాలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.